ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది అన్నట్లుగా సాగింది అతగాడి అరాచకం. 1 గంట సమయం ఇస్తే చాలు వారి అంతు చూసేస్తానని బెదిరించే స్థాయికి ఎదిగిపోయాడు. కూటమి ప్రభుత్వం అతని అరాచకాలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసింది. అయినా అతనిలో ఇంకా మార్పు రాలేదు. ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి బెయిల్పై వచ్చి తిరగసాగాడు. అయితే ఫేక్ సర్టిఫికేట్లతో బెయిల్ తీసుకున్నాడని నిరూపణ కావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతనికి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోయారు. దీంతో మళ్ళీ ఆయనకు జైలు భయం పట్టుకుందా? ఇంతకు ఎవరు అతను? బోరుగడ్డ అనిల్ పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు నగరానికి చెందిన ఈయన జగన్ను అన్నా అంటూ తాను పులివెందులకు చెందినవాడినేనంటూ వైసీపీ నేతలతో తిరిగాడు. వైసీపీ హయాంలో చంద్రబాబు నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ దాకా ముఖ్య నేతలను టార్గెట్ చేసిన వ్యక్తి. ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే లెక్క చేయకుండా దుర్భాషలతో విరుచుకుపడ్డాడు. వైసీపీ అధినేత జగన్ భజనే పరమావధిగా వీరిపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ హల్చల్ చేశాడు. జగన్ పేరు చెబుతుండడంతో పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. కాలంతో పాటు ప్రజలు మారారు, పాలన మారింది. దీంతో అతని జీవితం బొమ్మ నుంచి బొడుసుగా మారింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటేనే దడుచుకునే స్థితికి వచ్చాడాయన. బోరుగడ్డ అనిల్ గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన వ్యక్తి. జగన్ పాలనలో ఓ వెలుగు వెలిగిన వైసీపీ అనుచరుడు. గత ప్రభుత్వంలో ఆయన చేయని దౌర్జన్యాలు లేవు. అతని నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది. ప్రత్యర్థులను బెదిరించడం అతని నైజం. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునే బెదిరించే స్థాయికే చేరాడంటే అతనేంటో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని బెదిరింపులకు దిగేవాడు. ప్రభుత్వం మారడంతో ఆయన జాతకమే మారిపోయింది. బోరుగడ్డ నోటికి తాళం వేసి అతన్ని జైలు జీవితం అనుభవించేలా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొద్ది రోజులు పరారయ్యాడు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై పలుచోట్ల కేసులు నమోదు కాగా పోలీసులు బోరుగడ్డను అరెస్ట్ చేయగా జైల్లో పెట్టింది. అయితే బోరుగడ్డ అనిల్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని ధర్మాసనంలో అనిల్ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారంతో బెయిల్ ముగియడంతో ఇంతవరకు అనిల్ జైలుకు వెళ్లలేదు. ఈ విషయంపై జైలు అధికారులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో బోరుగడ్డపై సీరియస్ అయింది ఉన్నత న్యాయస్థానం. బెయిల్ పొడిగించేందుకు నిరాకరిస్తూ త్వరగా లొంగిపోవాలని ఆదేశించింది. ఇలా గడువు ముగిసేలోపు లొంగిపోకపోవడం ఏంటని హెచ్చరించింది. ఈ మేరకు బోరుగడ్డ అనిల్ బుధవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఇదిలా ఉంటే బోరుగడ్డ అనిల్ సరెండర్ అవ్వడానికి ముందు 2 రోజుల నుంచి పెద్ద డ్రామా నడిచింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో బోరుగడ్డ అనిల్ గత కొంతకాలంగా జైలులో ఉన్నాడు. అయితే తన తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని, సాయంగా ఉండాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిఫార్సు చేసినట్లు ఓ మెడికల్ సర్టిఫికేట్ కూడా కోర్టుకు సమర్పించాడు. దీంతో మానవత్వంతో మార్చి 1న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ మెడికల్ సర్టిఫికేట్ తాము ఇవ్వలేదని ఆసుపత్రి అధినేత రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో బోరుగడ్డ అడ్డంగా బుక్కయ్యాడు. తప్పుడు వైద్య ధృవపత్రంతో బెయిలు గడువు పొడిగించుకున్న విషయాన్ని పోలీసులు ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ మోసంపై హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉందని, కేసు నమోదుకు ఆదేశించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తమ ఆసుపత్రి పేరుతో లెటర్ హెడ్ సృష్టించినందుకు గాను లలిత ఆసుపత్రి యాజమాన్యం కూడా అనిల్పై ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గుంటూరులో మరో చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు కూడా అయ్యింది. అనిల్ ఒకవేళ జైలులో లొంగిపోకపోతే హైకోర్టు ఇచ్చే ఆదేశాల అమలుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
తల్లికి సహాయంగా ఉండాలని చెప్పి జైలు నుంచి బయటకొచ్చిన అనిల్ ఇన్నాళ్లు ఎక్కడున్నాడు, ఎవరెవరిని కలిశాడు, ఎవరితో ఫోన్లో మాట్లాడాడు అనే దానిపై పోలీసులు సమాచారం సేకరించారు. మరోవైపు అనిల్పై పట్టాభిపురం పిఎస్లో పీటీ వారెంట్ పెండింగ్లో ఉండగా కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఓ పాస్టర్ను బెదిరించిన ఘటనలో అనిల్పై పట్టాభిపురం స్టేషన్లో పీటీ వారెంట్ పెండింగ్లో ఉంది. కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఫైల్ సిద్ధం చేశారు. మొత్తానికి చూస్తే లొంగిపోయినా సరే అనిల్కు కష్టాలు తప్పేలా లేవు.